ధర్మస్థలలో వందలాది మంది యువతులను దారుణంగా హతమార్చారంటూ పన్నిన కుట్రలో నటుడు ప్రకాష్ రాజ్ పేరు ప్రస్తావనకు రావడం చర్చకు దారితీసింది. కర్ణాటక మండ్యా తాలూకా చిక్కబళ్లి గ్రామానికి చెందిన చిన్న అలియాస్ చిన్నయ్య కుట్రకు సూత్రధారుడిగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ధర్మస్థల వివాదమంతా ఒక కుట్ర అంటూ సిట్ ఇప్పటికీ తేల్చింది. చిన్నయ్య హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ప్రకాష్ రాజ్ పేరు ఉండడం ఇప్పుడు చర్చకు దారితీసింది. నేను మళ్లీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంటూ కుట్రదారులతో ప్రకాష్ రాజ్ అన్నట్టు పిటిషన్లో పేర్కొన్నాడు పిటిషనర్. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందించారు. ధర్మస్థల వివాదంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది. ఇది అతి సున్నితమైన కోట్లాది మంది భక్తుల నమ్మకానికి సంబంధించిన అంశం. ఈ విషయంలో అనుమానాలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది అంటున్నారు ప్రకాష్ రాజ్. ప్రస్తుతానికి తాను సుదూరంలో ఉన్నాను, 2 రోజుల్లో వచ్చి స్వయంగా మీడియాకు వివరిస్తాను అంటూ నిన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ధర్మస్థల పవిత్రతకు భంగం కలిగించేందుకు కేరళ నుంచి 200 కోట్ల రూపాయల బడ్జెట్తో భారీ కుట్ర జరిగినట్టు రిట్ పిటిషన్లో చిన్నయ్య ప్రస్తావించారు. ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఒకసారి మనం చూడొచ్చు. ధర్మస్థల కుట్రలో తన పేరు ప్రస్తావనకు వచ్చిన తర్వాత నిన్న ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇది. ఒకసారి చూడొచ్చు మనం ఆయన ట్వీట్. ధర్మస్థల వివాదంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది. ఇది అతి సున్నితమైన కోట్లాది మంది భక్తుల నమ్మకానికి సంబంధించిన అంశం. ఈ విషయంలో అనుమానాలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది అని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి తాను సుదూరంలో ఉన్నట్టుగా 2 రోజుల్లో వచ్చి స్వయంగా మీడియాకు వివరిస్తాను అంటూ నిన్న సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ మనం చూస్తున్నాం. ధర్మస్థల పవిత్రతకు భంగం కలిగించేందుకు కేరళ నుంచి 200 కోట్ల రూపాయల బడ్జెట్తో భారీ కుట్ర జరిగినట్టు రిట్ పిటిషన్లో చిన్నయ్య ప్రస్తావించారు. ఈ ఎపిసోడ్లో ప్రకాష్ రాజ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు బీజేపీ నేతలు. ధర్మస్థల ఆలయంపై కుట్రలో మీ సహకారం ఉందని కుట్రదారులు విచారణలో చెబుతున్నారని ఆరోపణలు వస్తున్నట్టు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు. మీ కుట్రకు మీరే పాత్రధారి, సూత్రధారి అని కూడా ఆరోపిస్తున్నట్టు చెప్పారు ఆయన. 130 కోట్ల మంది హిందువుల విశ్వాసాలను ఎందుకు దిబ్బతీశారు ప్రకాష్ రాజ్ అంటూ ట్వీట్ చేశారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. మీకు హిందువులంటే అంత ద్వేషం ఎందుకు? ఈ ద్వేషంతో మీరు ఏం సాధించాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు విష్ణు.